మిత్రులారా, నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఒకరినొకరు పరస్పర దాడులు దిగినట్టుగా తెలుస్తా ఉన్నది. నిన్న అది మన మల్లారెడ్డి ప్రాంతంలో నిన్న ఇక్కడ అలియాబాద్ మున్సిపాలిటీలో సరే ఏమైంది అనేది సరే మల్లారెడ్డి గారికి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఎందుకని మరి ఇట్లా కొట్టుకున్నారు? కావాల్సుకొని ఒక రోజు ముందే స్క్రిప్ట్గా ఇదంతా చేసిరట. నైట్ అనుకొని ఇదంతా చేసిరట. ఇక ఏ విషయం ఏంటంటే, ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో వాళ్ళ ఇంటికాడ మల్లారెడ్డి వీళ్ళంతా పోయి షాయి తాగుతురట. ఇంట్లో షాయి తాగుతుంటే ఆడికి కాంగ్రెస్ పార్టీలో బండి వచ్చింది. పెద్ద డీజెల్ పెట్టుకొని బండి వచ్చింది. బండి వచ్చి అరే లోపల మాట్లాడుతురు, డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం పక్కకు అని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పిరట. చెప్తే సౌండ్ తక్కువ పెట్టమంటే మమ్మల్ని సౌండ్ తక్కువ పెట్టమంటావు అని చెప్పేసి వాళ్ళు రేస్ అయ్యారు. ఇక వీళ్ళు రేస్ అయ్యారు, పొట్టు కొట్టుకున్నారు. నెత్తి పొట్టు వాళ్ళకి కింద మాట కూడా వదలలేరు. సిగ్గుసరం తప్పి వేసాలు కాకపోతే ఏంది వజ్రేసానా గిదానే? అధికారం మనదేనా? అధికారం ఉందానే కదా. మొన్ననేమో ఆర్మూరు ఎమ్మెల్యే వినయుడి మీద దాడి జరిగిందా, తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి మీద దాడి జరిగిందా? ఇవే ఉన్నాయి కదా. ఇగో ఇవాళ ఇది. ఎప్పుడైనా అధికారం అనేది శాశ్వతంగా ఉండదు. అది టైం టేబుల్ ఉంటుంది సార్. అది ఈ టైంకి ఏమి ఉండవు. అధికారం అనేది శాశ్వతంగా ఉండదు. రైట్. ఇక ఏమైనా రాసుకొచ్చిరా? వీళ్ళ మీదనే కదా జరిగింది దాడి. జనం మధ్య గులాబీ నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం అక్కడ ఇక్కడ పోయి వీళ్ళు పట్నంలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్, కార్యకర్తలపై దాడులు, సీఎం ఇలాకాలో ప్రజాస్వామ్యం కూని, కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థి అపహరణ, కండువా మార్చిన కాంగ్రెస్ నాయకులు, పార్టీలో చేరినట్టు తిరుపతి రెడ్డి ప్రకటన, కేసులు పెడతామని పోలీసుల బెదిరింపు, భార్య ఫిర్యాదు చేసిన స్వీకరణకు నో, ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు, బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకెళ్తారా? ఇవేం ఎన్నికలు, ఇదేం ప్రజాస్వామ్యం? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అవుతుండు. లాల్గడి మలక్పేటలో బీఆర్ఎస్కు చెందిన దళిత, ఎందుకే నాయకుడు దళిత అని పెట్టుడు ఎందుకు? దళిత నాయకుడు ఢిల్లీ పర్వేష్పై దాడికి పాల్పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు. అలియాబాద్లో అరాచకం, దళిత నాయకుడిపై కాంగ్రెస్ దాడి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.